హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్. హాయ్ చెప్పండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి కిడ్కి సెకండ్ కిడ్కి వేరియేషన్, అంటే మేము ఫస్ట్ కిడ్కి ఫేస్ చేసినవి సెకండ్ కిడ్కి వచ్చేసరికి ఎలా ఉంది అనేది మొత్తం షేర్ చేసుకుందాం. అంటే మాకు ఫస్ట్ కిడ్కి అసలు ఎక్స్పీరియన్స్ లేదు. ప్రతి దానికి భయపడేది. పాలు తాగకపోయినా, తాగిన వెంటనే వామిటింగ్ చేసినా ఉట్టిగానే హాస్పిటల్కి వెళ్ళేది. ఇప్పుడు వెళ్తే రేపు వెళ్ళే వాళ్ళం. ఇంటి పక్కన వాళ్ళు అనేటోళ్ళు అవన్నీ కామనే, బేబీ ఆ టైంలో ఎక్కువ నిద్రపోతుంది, పాలు తాగకపోవడం అవన్నీ కామనే, పిల్లలు కొంచెం పెరిగినాక అట్లనే ఉంటారు అన్నా కూడా మాకు భయం. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు, చెప్పేటోళ్ళు లేరు. అంటే అమ్మ ఉంది, అమ్మకి అంత తెలీదు. ఫస్ట్ నాకే కదా డెలివరీ అంత పిల్లలు చూసుకోవడం. నాకు ఒక అక్కో అన్నో ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటే నా విషయంలో చూసి ఉండేదేమో. ఇంకా వాళ్ళకి కూడా ఫుల్ భయం అనమాట. అది మా ఆయన మాట్లాడతాడు. అసలు ఈమెకైతే పాలే తాగకపోయేది. ఎన్ని పాల బాటిల్ మార్చినాం, ఎన్ని రకాల పాల జీరో లేకంట పాలు పడట్లేదేమో అనుకొని అవేవో షుగర్ ఉండేది ఉంటే షుగర్ పడట్లేదనా, ఇంకోటి అని రకరకాల ఏదేదో వాడాం. ఎందుకో తెలియదు, ఉట్టిగానే అట్లా వాడాం. ఆమె ఉండడమే, ఆమె మెటబాలిజమే తక్కువ అనమాట. అంటే చిన్నప్పుడు ఇంకా బక్కగా ఉండేది, ఇప్పుడు కూడా బక్కగా ఉంటది. సో బక్కగా ఉండడం వల్ల మాకు అదొక భయం. మేము సరిగ్గా ఇది చేయట్లేదా, పెంచలేకపోతున్నాం, మాకు తెలియట్లేదా అని. వీడికి మాత్రం అట్లా లేదు, అలవాటు అయిపోయిందిగా. ఎన్ని పాల బాటిల్స్ మార్చినాం అంటే పాల బాటిల్స్ మార్చినప్పుడు ఒక ఫ్లేవర్ పడట్లేదని అంటే పాల పౌడర్, పాల పౌడర్స్ అంటే నా మిల్క్ ఏమో ఒక 3-4 months వచ్చినాయి, ఆ తర్వాత రాలేదు. ఇక అప్పుడు నా మిల్క్ వచ్చినప్పుడు కూడా తాగేది కాదు ఈమె, అసలు తాగేది కాదు. అసలు నాకైతే ఏమో ఏంటి పాప పాలు తాగట్లేదు, ఏం తాగట్లేదు, ఏమైంది అని మస్తు భయపడేదాన్ని. ఈమె తాగట్లేదని నేనే ఇంకా ఉగ్గు గిన్నెలో పాలు పిండి ఉగ్గు గిన్నెలో పోసేదాన్ని, అట్లయినా ఆకలి తీరిద్దని. ఇంకా తర్వాత ఆమెకి పాలు తాగేది కాదు, నిద్రపోతూనే ఉండేది. అట్లా 1 month 2 months వచ్చినా కూడా ఎందుకు ఏడ్చేదో తెలియదు. సడన్ గా అర్ధరాత్రిలు లేచి నిద్రపోయేది కాదు. కానీ మనకు తెలియదు కదా ఆ విషయం. నిద్రపోకపోయినా టెన్షనే, పాలు తాగకపోయినా టెన్షనే, ఏమైందో ఏంటో అని చెప్పి ఊరికే హాస్పిటల్కి డే బై డే హాస్పిటల్కి వెళ్ళేటోళ్ళం. ఒక్కొక్క పాల పౌడర్స్ ఏమో పడేవి కాదు, ఇట్లా కక్కేది పంపి ఇట్లా ఇప్పితే వాటర్ ఎట్లా వచ్చాయి అట్లా కక్కేసేది పాలు పడకపోతే. మళ్ళీ మోషన్ రావట్లేదని, వామిటింగ్స్ అవుతున్నాయని, నిద్రలు అయితే అబ్బా ఎన్ని స్లీప్లెస్ నైట్లు అయితే మర్చిపోలేనమ్మో. చైత్రాన్ని చాలా ఫేస్ చేసినాము మా పాప విషయంలో. అయితే నైట్ అస్సలు నిద్రపోయేది కాదు, 2-3 వరకు ఆడుతూనే ఉండేది. మరి పాలు సరిగ్గా తాగేది కాదు, ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు మా చైతుకి. ఒకటే ఆట వంతులు వేసుకొని కూర్చునేటోళ్ళం, నేను కాసేపు, మా ఆయన కాసేపు, మా అమ్మ కాసేపు అట్లా. మళ్ళీ పాలు అట్లా 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 ఒక 6 months వచ్చినాయి అమ్మ. 6 months వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ అలవాటు చేస్తాం కదా. 3 o'clockకి కుక్ చేయడం, 4 o'clockకి కుక్ చేసి పెట్టడం, కనీసం ఇదన్నది తింటే కడుపులో కొంచెం ఇంత పడితే ఆకలి అన్నది ఏరిద్ది కదా అని చెప్పి. అది పడేది కాదు ఒక్కొక్కసారి. అన్ని రకాలు వ్యాక్సిన్లు కూడా గవర్నమెంట్లో వ్యాక్సిన్స్ వేపిస్తే ఎక్కడ నొప్పి లేస్తుంది, పాపకు ఫీవర్ వస్తుందని ఏడుస్తుంది అని చెప్పి ప్రైవేట్లోనే వేయించేటోళ్ళం. డబ్బులైనా పర్లేదు, అప్పుడు డబ్బుల వాల్యూ కూడా తెలియకపోతుండే, పాపం మీద బాగా పోతుండే అనమాట డబ్బులు. ప్రైవేట్ హాస్పిటల్కి హైదరాబాద్ బంజారా హిల్స్లో రెయిన్బో హాస్పిటల్ గురుగుతుండే. అదే హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ చూసిన డాక్టరే చూడాలి, అక్కడికి వెళ్ళినప్పుడే తగ్గాలి. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళేది. అప్పుడు మాకు బండి కూడా లేకపోతుండే, ఓలా క్యాబ్లు బుక్ చేసుకోవడం. బండి లేదు అప్పుడు మాకు, తమ్ముడు కడుపులో పడేంత వరకు బండి లేదు. అప్పుడు ఓలా క్యాబ్ బుక్ చేసుకోవడం, నిన్ను తీసుకెళ్ళడం, డాక్టర్ చెక్ చేసి ఏం లేదమ్మా మామూలే, పాప తాగకపోతే ఈ పాల పౌడర్ తాగకపోతే ఇంకొకటి రాస్తా, ఇంకొక ఫ్లేవర్ రాస్తా అని అది రాసేటోడు. అది తీసుకొచ్చి ఒక 2-3 days వాడతాం, అదే పడకపోయేది. అట్లా అట్లా పాలు తాగింది చాలా తక్కువ చైత్ర. ఇంకా 6 months వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ అలవాటు చేసి అట్లా అట్లా పెరిగిన. నిద్ర అయితే అస్సలు నిద్రపోయేది కాదు, నిద్ర కూడా చాలా తక్కువ, కానీ ఎనర్జీ యాక్టివ్గా ఉండేది, చాలా యాక్టివ్గా ఉండేది. డాక్టర్ అంటాడు యాక్టివ్గా ఉంటే చాలు, పాప బాగుంది కదా. మెల్లమెల్లగా ఆమెకి అసలు మస్తు భయం వేసేది. ఎట్లా ఫేస్ చేసినామో, చైత్ర ఎట్లా పెరిగిందో ఇంకా అసలు దేవుడికే తెలియాలి. దేవుడా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినామో, ఎంత సేవ చేసినామో చైత్రకైతే. నిద్రపోయేది కాదు, నీతో అట్లనే ఉండేది చూసుకుంటా, ఫుల్ నిద్ర వస్తుండే. నువ్వేమో ఆడుకుంటుండే. వచ్చాడు. అవును ఫ్రెండ్స్, వచ్చాడు. చెప్పాడు మా డాడీ. సో వీడు వచ్చిన తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది అంతా, మాకు అలవాటు అయిపోయింది తినడం. ఇంకా వాడిని అట్లా, వీడు పాలు బాగా తాగేటోడు కదా,
ఇష్టం. పాలు తాగి ఇంకా ఏది ఇచ్చినా తాగేటోడు, ఏది ఇచ్చినా తినేటోడు. 6 నెలల నుంచి ఏ ఫుడ్ పెట్టినా తినేటోడు. ఈమెకు మొత్తం రౌండ్ గా ఆపోజిట్ అన్నమాట ఆయన. ఇప్పుడు మంచి రౌండ్ గా అయ్యాడు కొన్ని రోజులకి. 6 months 6 months ఫోటోలు అయ్యి బాగుంటాయి. 6 months కి లడ్డుగా అయ్యాడు, దొల్లుతున్నాడు చాప మీద. లడ్డుకి ఏంటి అసలు నువ్వు? నేను ఇప్పుడు బక్కాగున్నాను కదా లడ్డుకుంటావా? ఇప్పుడు ఉన్నావు బక్కగా, కానీ అప్పుడు చూడు 6 months ఫోటో చూపిస్తా చూడు, లడ్డుగా ఇట్లా రౌండ్ గా ఉంది. మంచిగా చబ్బీగా మస్తున్నాడు. బొగ్గలు లడ్డుగా పాలు తాగడం, తినడం, పడుకోవడం అంతే. ఇంకా అలా అదే పని. అట్లా కూడా ఆడను, నిద్ర కూడా. నువ్వు అయితే ఎప్పుడు పెరిగిందో తెలియదు, సడన్ గా ఇట్లా పెరిగిపోయాడు. ఈమెను పెంచిన ఈమె పెరగడానికి చాలా హార్డ్ అనిపించింది. ఫస్ట్ వాళ్ళకి అంతే ఉంటుంది. ఇట్లా అయింది, ఎట్లా గడుస్తుంది, తింటదా తినదా, తాగిద్దా తాగదా, ఎట్లా మనం మంచిగా పెంచుతున్నామా లేదా, ఎట్లా మనకి ఎవరు చెప్తారు, ఎట్లా అని తెలియని విషయాలు అయితే ఇంకొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఏం ఫుడ్ పెట్టాలి, పిల్లలకి వస్తే ఏం చూసుకోవాలి, ఎట్లా చేయాలి, ఇట్లనే అసలు ఎవరిని అడిగినా అమ్మకు కూడా అంతంత మాత్రమే నాలెడ్జ్, ఏం తెలియదు చిన్న పిల్లల విషయంలో. ఇంకా నేనే అందులో సెర్చ్ చేసి ఇందులో సెర్చ్ చేసి ఎట్లా చూసుకోవాలి, ఏం ఫుడ్ పెట్టాలి, 6 months అప్పుడు ఎట్లా క్యారీ చేయాలి, అవన్నీ చూసుకోవడమే సరిపోయింది. ఇంకా సెకండ్ బేబీ ఎప్పుడైతే అంత అనిపించలేదు అసలు. వాడు ఎప్పుడు పుట్టిండో అట్లా పెరిగిపోతూనే ఉన్నాడు. ఫస్ట్ ఒక స్కూల్ తిరిగాము, అంటే జాబ్ కూడా అప్పుడు అటు ఇటుగా ఉండే. ఇదే తక్కువ ఏజ్ లో ఇన్ని చేయాలంటే ఇదే మనకి నిజంగా ఇబ్బందులు. సో ఆ ఏజ్ లో ఏమైంది, నా జాబ్ అంత స్టేబుల్ గా లేదు, అటు ఇటు మారుతా ఉండడం, ప్లస్ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి శాలరీ సరిపోక అనమాట. మారుతా ఉన్న టైంలో జాబ్ మారితే మళ్ళీ ఏరియా మారిపోవాలి సిటీలో, లేదంటే చాలా లాంగ్ అయిపోద్ది డ్యూటీకి వెళ్ళడం. దానికి ఏం చేసాం, మళ్ళీ ఏరియా మారినప్పుడల్లా ఈమె స్కూల్ మారాలి. సో ఈమె స్కూల్ మారాలి, మా ఇల్లు దొరకాలి, ఇంటి దగ్గరలో స్కూల్ దొరకాలి. స్కూల్ దొరికిందంటే దాని దగ్గరలో ఇల్లు దొరకాలి, ఇల్లు దొరికిందంటే మళ్ళీ ఆఫీస్కి దగ్గరలో ఉండాలి. ఇదన్నీ ఇట్లా మళ్ళీ స్కూల్ దొరికిందంటే ఆ స్కూల్ ఫీజు మాకు అనుకూలంగా ఉండాలి, ఫీజు మళ్ళీ ఎక్కువ పెట్టాలి. చాలా స్కూల్ ఎత్తికినాం. ఫస్ట్ తెలియక పెద్ద పెద్ద స్కూల్కి వెళ్ళాం, వెళ్ళి జాయిన్ చేసినాం కొన్ని రోజులకి. తర్వాత రిలీజ్ అయినాం. ఇప్పుడే ఎంత ఉందంటే, అప్పుడే 45,000 ఉందన్నమాట. అప్పుడే ఎంత ఉందంటే ఏమో 10th class వెళ్ళేసరికి 1,00,000 2 లక్షలకి వెళ్ళిపోద్ది. మన వల్ల కాదు అని అర్థమయ్యి మళ్ళీ ఇంకొకరు వస్తే ఇంకా ఇబ్బంది అయింది. అంటే అప్పుడు జున్ను ఉన్నాడు, ఇంకా ఇబ్బంది అయింది. మళ్ళీ రిలీజ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం తగ్గి ఇంకొక స్కూల్లో జాయిన్ చేసినాం, నారాయణ జాయిన్ చేసినాం. నారాయణ ఢిల్లీ వరల్డ్. తర్వాత ప్లే ఏరియా మారాల్సి వచ్చింది. ఏరియా మారిన తర్వాత ఈసీఎల్ నారాయణకి వెళ్ళిన తర్వాత ఈసీఎల్ నారాయణలో ఒక 6 months చదివిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తాళూరు వెళ్ళిపోయాం, ఒంగోలు. ఇట్లా సెటిల్ అవ్వక మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఒక 6 months ఉన్నాం అంతే కదా. 6 months ఉండి అక్కడ స్కూల్, ఒక ఏబీసీ స్కూల్, అది ఏబీసీ స్కూల్లో చైత్ర వెళ్ళేది. అక్కడంతా ఇంకా డిఫరెంట్ లైఫ్ విలేజ్ లో. ఇక్కడ హైదరాబాద్ చూసిన తర్వాత ఆమెకి విచిత్రం అనమాట. అక్కడ మాట్లాడడమైనా చేయడమైనా అంతా డిఫరెంట్ ఉంటుంది కదా. మేమే విలేజ్ లో పెరగలేదు, అంటే చూడలేదు. నేను భద్రాచలం సైడ్ పెరిగిన తర్వాత ఒంగోలు సైడ్ లో అక్కడ నేటివ్ కి అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్. చైత్ర అక్కడికి వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకునే లోపు మళ్ళీ 6 months లో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ హైదరాబాద్ వచ్చి పడ్డాము, అక్కడ ఉండలేక. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ ఎతకాలి, మళ్ళీ ఇల్లు ఎతకాలి. హైదరాబాద్ కు రావడానికి ముందు కొత్తగూడెం వెళ్ళాం. కొత్తగూడెంలో ఒక 6 నెలలు ఉన్నాం. అక్కడ స్కూల్లో అక్కడ ఉందాం అనుకున్నాం. అక్కడ ఏదైనా జాబ్ కోసం ఎతుకుతున్నా, బ్యాంక్ జాబ్ కోసం. అక్కడ ఎతుకుతా ఉన్నప్పుడు అది ఓకే అవుతుంది ఆల్మోస్ట్ అనడానికి 6 నెలలు వెళ్ళిపోయింది. హైలైట్ ఏంటంటే భద్రాచలం సో ఐటీసీ స్కూల్, అసలు జాబ్ కనుక్కున్నా. అరే ఇదంతా కంటిన్యూషన్. సో ఒంగోలులో 6 months ఏబీసీ స్కూల్లో చదివిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము పరిస్థితి బాగాలేక మళ్ళీ కొత్తగూడెం రావాల్సి వచ్చింది. మాకైతే నిజంగా మస్తు అనిపిస్తుంది, ఈ ఏజ్ లో అన్ని చూసేసినాం మనం, అప్ అండ్ డౌన్స్. సో అక్కడ నుంచి మళ్ళీ కొత్తగూడెం వచ్చాం. కొత్తగూడెం జాబ్ లేదు, జాబ్ లేదు, కానీ అక్కడ ఎత్తుక్కుందామని తిరుగుతున్నా. అక్కడ చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీలు అవి దొరుకుతున్నాయి, సరిపోదు 5-10,000 శాలరీలు. అక్కడ సరిపోకపోయినా మన అక్కడున్న ఏరియాకి ఖర్చులు ఏమైనా తక్కువ ఉంటాయా అని అలా చూసినా కూడా స్కూల్ అక్కడే 30,000 దాకా చెప్పారు. అక్కడేం తక్కువ చెప్పలేదు, 30,000 దాకా చెప్పారు. అది మంచి స్కూల్. అక్కడ దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇద్దరు తీసుకెళ్ళాము. చైత్ర ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయింది. వీడికేమో ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూలో వీడు అటు ఇటు దిక్కులు చూశాడు, వీడు ఫెయిల్ అయ్యాడు. చైతు మాత్రం ఎగ్జామ్ బాగా రాసింది, సీట్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ కోసం, యూకేజీ కోసం వచ్చింది. సో అంత మంచి స్కూల్, 30,000 అనుకున్నాం. కానీ లాస్ట్ మినిట్ లో నా జాబ్ అది క్యాన్సిల్ అయింది అనమాట. బ్యాంక్ లో అనుకున్నాం, హెచ్డిఎఫ్సిలోనే, ఎక్కడ అది లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. మళ్ళీ లాస్ట్ మినిట్ లో నాకు హైదరాబాద్ ఇంటర్వ్యూలు తిరుగుతున్నా, అటు ఇటు రోజు బస్ ఎక్కి రావడం, ఇక్కడ తిరగడం. సో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ అప్పుడు చైత్రకి మళ్ళీ ఇక్కడ నాకు ఏరియా చూసుకొని మళ్ళీ ఇక్కడ ఇల్లు ఎతకాలి, ఇంటి దగ్గరలో తక్కువ రేట్లో స్కూల్ ఉండాలి, ఇది కాన్సెప్ట్. ఈసారి స్కూల్ కి దగ్గరలో సో 6 months తాలూరులో గడిచింది, 6 months కొత్తగూడెంలో గడిచిపోయింది చైత్ర చదువు. యూకేజీ
ఎల్కేజీ గడిచిపోయింది. సో యూకేజీ టైంకి చైత్ర యూకేజీ టైంకి హైదరాబాద్ వచ్చింది. ఆ టైంకి వీడు కూడా ఇంకా నర్సరీ జాయిన్ అవ్వాలి. సో సేమ్ స్కూల్లో ఇద్దరిని ఒకేసారి పడేసాం. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే చైత్ర అసలు ఏడవలేదు, మంచిగా వెళ్ళి కూర్చుంది. అంటే ఒక ఫస్ట్ డే కాస్త కొంచెం భయపడింది, అట్లా పై నేర్చింది. కానీ మమ్మీ కావాలి, మమ్మీ ఉంటేనే కూర్చుంటా క్లాస్ లో, అట్లా ఏం లేదు. టీచర్ కి అలవాటు అయిపోయింది. వన్ డే అట్లా భయపడి అట్లా ఏడ్చింది. సెకండ్ డే మంచిగా వెళ్ళింది. ఆ ఫస్ట్ డే అయితే మాకు గుర్తుంది, అది స్కూల్ ఢిల్లీ వరల్డ్ స్కూల్ అని ఉంటుంది. ఆ స్కూల్లో వదిలిపెట్టి మేము బయటనే ఉన్నాం. మేమంతా రోజంతా అక్కడ రోడ్డు మీద ఉన్నాం, అటు ఇటు తిరుగుతున్నాం. సాయంత్రం 3 దాకా అక్కడ వెయిట్ చేసి తీసుకొచ్చాం. లేదా ఏడుస్తుందా, కూర్చుందా లేదా, ఫస్ట్ టైం అట్లా ఉంటుంది. టెన్షన్ ఈమె మంచిగా ఉంటది కానీ బయట ఉన్న నాకైతే, మా ఆయనకి ఎట్లుందో నాకు తెలియదు కానీ నాకైతే ఒకటే టెన్షన్. ఏడుస్తుందా ఏంటి, ఏం స్కూల్లో ఏంటో, పంపించకపోతేనే బాగుంటది అన్నట్లే ఉండేది నాకైతే. అంత ఇదనమాట పిల్లలంటే. ఫస్ట్ వాళ్ళు అసలు ఎంత నేను ఏడ్చిన ఒక్కరోజు స్కూల్కి వెళ్తే, అమ్మో పిల్ల ఎట్లుంటుందో ఏందో అని నాకు ఒకటే ఏడుపు వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని క్వశ్చన్లే, మంచిగా ఉన్నావా నాన్న, టీచర్ మంచిగా మాట్లాడిందా, ఫ్రెండ్స్ అయ్యారా, అంత బాగుందా, ఎక్కడ కూర్చున్నావు, టాయిలెట్ వస్తే చెప్పు, మ్యామ్తో మంచిగా మాట్లాడు, భయపడకు, నేను బయటే ఉంటా, నీ స్కూల్ అయిపోయింది దాకా బయటే ఉంటా, మంచిగా కూర్చో, ఇట్లా చెప్పి పంపించేదాన్ని. అట్లా అలవాటు అయిపోయింది చైత్ర. వీడప్పుడైతే వీడు బాగా ఏడ్చాడు, మస్తు ఏడుపు. పోవా అంతే ఒకటే. వాడు ఎప్పుడైతే ఎంత ఏడుపు, వాళ్ళ మేడం తట్టుకోలేక ఫోన్ చేసి పిలిపించి క్లాస్ బయట కూర్చోబెట్టేది నన్ను. మీరు ఉంటేనే ఉంటాడంట మేడం, లేకపోతే ఉండడంట అని. నాకు ఇంకే కాదు, పొద్దున్నే మొత్తం పని చేసుకొని వెళ్ళి ఆఫ్టర్నూన్ దాకా, హాఫ్ డేనే స్కూల్ నర్సరీ, ఆఫ్టర్నూన్ దాకా వాడి క్లాస్ ముందు కూర్చొని ఉండేదాన్ని నేను ఖాళీగా. ఆయన ఏం చేసేటోడు తెలుసా, క్లాస్ లో కూర్చొని ఒక 5 నిమిషాలు ఒకసారి అట్లా బయటకు వచ్చి తొమ్మిది చూసి నేను ఉన్నానా లేదా అని చూసుకునేటోడు. మొన్నటి దాకా కూడా అట్లా ఉండేది. మొన్నటి వరకు కూడా మేము వెళ్ళినామంటే మాకు వెళ్ళి చూసి గెలుతూనే ఉండేది. ఇప్పుడు సెట్ అయ్యింది, మమ్మీ ఉంటేనే నేను వెళ్తా స్కూల్ కి అని. ఇప్పుడు ఎల్కేజీలో సెట్ అయ్యింది. ఎల్కేజీలో ఇప్పుడు సెట్ అయ్యింది. నర్సరీ మాత్రం మస్తు 1 మంత్ సతా ఇచ్చిండు. 1 మంత్ పట్టింది ఆయన స్కూల్ కి అలవాటు అవ్వడానికి. సెకండ్ మంత్ నుంచి మంచిగానే వెళ్ళిండు. 1 మంత్ నేను క్లాస్ బయట కూర్చున్నాడు టేబుల్ మీద. మార్నింగ్ స్కూల్ పంపిస్తే మధ్యాహ్నం వచ్చినాక బయట నేను కాపలా కూర్చునేది. నన్ను చూసుకుంటూ వెళ్ళేటోడు. కావాలని వాష్రూమ్ రాకపోయినా నేను ఉన్నానా లేనా అని చూడడానికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ క్లాస్ లో కూర్చునేటోడు, మమ్మీ ఉందా లేదా అని. జస్ట్ అట్లా అలవాటు చేద్దామని ఒక 4 రోజులు కూర్చున్నా. 5వ రోజు గేట్ బయటకు వచ్చి నిలబడ్డా. ఇక అంతే, టాప్ లేపిండు రూమ్ అంతా, మమ్మీ 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 అని. మళ్ళీ వచ్చి కూర్చోబెట్టింది వాళ్ళ మేడం. అట్లా పట్టింది వాడి స్కూల్ డే. సో అది ఇప్పటివరకు జరిగిన స్టోరీ. జున్ను గుర్తులేదా నీకు? తమ్ముడు స్కూల్కి వచ్చింది అప్పుడు, ఆమె కూడా యూకేజీనే కదా, ఆమెకు అంత గుర్తులేదు. ఆయనకే గుర్తులేదు ఏడ్చిన విషయం. నేను ఉన్నానా లేనా, మమ్మీ కావాలి. నేను ఉంటానా, ఎక్కడికి పోన్నానా అన్నా కూడా, ఆహా నువ్వు ఇక్కడే కూర్చుంటేనే నేను ఉంటాను. అట్లా అలవాటు అయిండు. ఫస్ట్ క్లాస్ లో నర్సరీలో మంచిగా అలవాటై లాస్ట్ లో సింగింగ్ లో సాంగ్ పాడి సింగర్ గా సెలెక్ట్ అయిండు. మళ్ళీ బెస్ట్ స్టూడెంట్ 2 వచ్చినాయి. ఇప్పుడు ఎల్కేజీలోనేమో టాపర్. మా చైతు కూడా అంతే. ఏమైతే చెప్పు నువ్వు. ఐపీఎస్ పోలీస్ అంటే బాగా ఇష్టం అనమాట. గన్నులు వేల్చడం, అవన్నీ పిచ్చి మా జూనిగాడికి. అయితే ఏంటంటే ఏదో అయ్యి తమ్ముడు చనిపోతే నేను ఒక్కదాన్ని అయిపోయా. ఆ తర్వాత అమ్మ నాన్న ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకున్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే అనమాట, ఇంకా ఎవ్వరు లేరు. నాకు కూడా బాగా లోన్లీ ఫీలింగ్. నాకు ఒక బ్రదరో సిస్టరో ఎవరైనా ఉంటే బాగుండని చాలా సార్లు ఏడ్చేదాన్ని, చాలా సార్లు బాధపడేదాన్ని. అసలు నేను ఎన్నిసార్లు ఏడ్చినో, ఎంత బాధపడ్డానో ఇక నాకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు అనమాట. అంత బాధపడేదాన్ని. ఎవరైనా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, కొట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళని చూసి మస్తు ఫీల్ అయ్యేదాన్ని. నాకు ఎవరైనా ఉంటే బాగుండు, ఇట్లా ఆడుకోవడానికి, మాటలు చెప్పుకోవడానికి, ఇంట్లో ఉండడానికి. బాగా అంటే మస్తు గారాబంగా పెంచిండు నన్ను. మేమేం ఉన్నోళ్ళం కాకపోయినా ఉన్నంతలో చాలా గారాబంగా పెంచేటోళ్ళు. ఎంత గారాబంగా పెంచి ఏం లాభం? ఒక బ్లడ్ రిలేషన్ అనేది, ఒక తోబుట్టు అనేది లేకపోతే వేస్ట్ కదా. అట్లా నేను చిన్నప్పటి నుంచి పెరిగి నా డేస్ అన్ని అట్లా గడిచిపోయినాయి. నేను అట్లా ఫిక్స్ అయిపోయినా చిన్నగా ఉన్నప్పుడే, నాకు 3 పిల్లలు కావాలి. నేను పెద్దగా అయ్యి పెళ్లి చేసుకున్న తర్వాత నాకు 3 పిల్లలు ఉండాలి. నాలాగా నా పిల్లలు బాధపడొద్దు, ఆ ఫీలింగ్ ఉండొద్దు అని అట్లా ఫిక్స్ అయినా. అట్లా మాది మ్యారేజ్ అయింది. దేవుడి దయ వల్ల వెంటనే నాకు ప్రెగ్నెన్సీ అందడం, తర్వాత పాప పుట్టడం. పాప తర్వాత మళ్ళీ పాపే పుట్టిద్దా బాబు పుట్టిద్దా అని అప్పుడు అదో టెన్షన్ ఉంటుండే. మా ఆయనకు లేకుండేనేమో, నాకు ఎవరైనా ఏం కాదు, అమ్మాయిలైనా పర్లేదు, నాకేమో అబ్బాయి కావాలి అని. ఎందుకంటే నాకు ఎవరు లేరు కదా, నాకు కొడుకు ఉండాలి అని చెప్పి. లక్కీగా కొడుకే పుట్టిండు.
మా అమ్మ వాళ్ళకైతే ఇంకా హ్యాపీ అనమాట. ఎందుకంటే వాళ్ళకి వారసుడు లేడు. కొడుకు అనే ఎట్లుంటాడో తెలీదు కాబట్టి నా కూతురికి కొడుకు ఉండాలని మా అమ్మ వాళ్ళ ఆశ అనమాట. సెకండ్ టైం కొడుకు పుట్టేసరికి వాళ్ళు కూడా మస్తు హ్యాపీ. కానీ ఫ్యామిలీ ప్లానింగ్ చేపించలే, ఆపేశారు. పిల్లలు పెరగాలి, వాళ్ళు ఎలా ఉంటారో తెలియాలి అని చెప్పి అట్లనే ఉంచిండ్రు. ఇంకొకరిని కనాలి, మీరు ముగ్గురిని కనాలని. లేదు లేదు మేము ముగ్గురిని కనము, మాకు ఇద్దరు చాలని ఉంచేసుకున్నాం. తర్వాత నేను మెల్ల రియలైజ్ అయింది ఏంటంటే నిజమే మా అమ్మోళ్ళు చెప్పింది కూడా మంచిదే, నా మంచికే. ముగ్గురు ఉంటే బాగుంటుందేమో, ఉంటే ఇంకా బాండింగ్ బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, ఒకరికొకరికి సపోర్టింగ్ మంచిగా ఉంటుంది, ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా బాగుంటుంది. ఫైనాన్షియల్గా అంటే మనం అన్నీ అందించలేకపోవచ్చు, కానీ అన్నీ బాగుంటాయి. ముందు ముందు పెరిగే కొద్దీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, ఒకరింటికొకరికి వెళ్ళడం, రాకపోకలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు అయినా నా తమ్ముడు వచ్చిండు, నా అక్క వచ్చింది, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా, నా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తాం, మా చెల్లి పుడితే నెక్స్ట్ చెల్లి దగ్గరికి వెళ్దాం, అందరం ఒక దగ్గర ఉంటాం. పెళ్ళిళ్ళు అయినప్పుడు ఆ సందడి, ఇంట్లో ఉండే ఆ కళ, ఆ ప్రేమ అనురాగాలు వేరే ఉంటాయి కదా. నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి అట్లనే అనుకుంటూ పెరిగిన, నాకు పెళ్ళైన తర్వాత ముగ్గురు పిల్లలు కంపల్సరీ ఉండాలని. ఇక ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని కన్నాక ఇంకా మళ్ళీ హెల్త్ బాగుండకపోవచ్చేమో, హెల్త్ వైజ్గా మళ్ళీ పాడైపోతుందేమో, మీకు ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత మంచిగా ఉండకపోవచ్చేమో అని చెప్పి అట్లా అనుకుంటున్నా. కానీ ఏమో చూద్దాం ముందు ముందు ఎట్లుంటుందో. ఇక మా ఆయన చెప్తాడట ఫైనాన్షియల్గా వచ్చే ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్ గా కాదు, నేను వద్దని చెప్పడానికి రీజన్ చెప్పా కదా, డాడీకి వచ్చే డబ్బులు మీ ఇద్దరికి అనుకో IAS కి IPS కి సరిపోతాయి కదా. మళ్ళీ ఇంకొకరు పెట్టాలంటే డాడీ దగ్గర డబ్బులు లేవు. ఓకే, మన తాతలు కూడా ఏమి ఇవ్వలేవు, మనకి తెలుసు కదా. తాత ముత్తాతలు డబ్బులు లేవు మనకి, జనాన వాళ్ళ ఏం లేవు కదా. సో బెటర్ ఏంటంటే మీరు ఇందులోనే మిమ్మల్ని సెటిల్ చేస్తే గ్రేట్. ఇంకా ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఓకేనా, జాబ్ చేసుకుంటూ సెటిల్ చేయాలి మీ ఇద్దరిని. కాబట్టి ఇట్లా మిమ్మల్ని స్కూల్కి పంపించి జాబ్ చేస్తే ఓకేనా? అదేనా ఇప్పుడు అదే అంటే నువ్వు స్కూల్ జాయిన్ చేసుకొని నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి ఇప్పటి నుంచి చేస్తేనే వాళ్ళు IAS IPS అయ్యేది కూడా ఇందులో సౌండ్ పడతాయి. IASలో IPSలో అయ్యేది. సరే అట్లయితే ఓకేనా? ఇంకొకరికి అంటున్నాను, ఇంకొకరికి కాదు, వీళ్ళిద్దరికి నువ్వు చేయాలి ఇప్పటి నుంచి అంటున్నా. ఇద్దరికి చేస్తా, ఇంకొకరిని కూడా. ఇంకొకరు లేదు, ఇంకా ఛాన్స్ ఎక్కడ? వీళ్ళిద్దరు సెటిల్ చేయడానికి నువ్వు కూడా పోవాల్సిందే అంటున్నప్పుడు ఇంకొకరికి అన్న తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరికి కష్టం అయిపోతుంది. నెక్స్ట్ ఏదైనా చదువుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా, మంచి లైఫ్ లీడ్ చేయాలన్నా, మనం చేయాలన్నా కూడా వీళ్ళిద్దరికి ఇబ్బంది అవుతుంది, ఆ పుట్టేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకరి వల్ల ఇంకా పలచగైపోతుంది మన సంపాదన. ఒక 40 years వచ్చాక అప్పుడే నేను అనుంటే బాగుండేది ఎట్లో అట్లా అని అనుకోలే, అప్పుడు బాధపడే కంటే ఇప్పుడే గండం మంచిది కదా. అట్లేం లేదు, అట్లేం అనుకోకూడదు అంటున్నా. ఇద్దరు పిల్లలు ఉన్నారు హ్యాపీగా, ఇద్దరు మంచిగా, ఇద్దరు పుట్టినప్పుడే అంత సంతోషించినప్పుడు ఇంకా అదే సంతోషం కంటిన్యూ చేయాలి. ఇద్దరు సెటిల్ చేయాలి, ఇద్దరు సెటిల్ చేయడం ఒకటే టార్గెట్. ఇప్పుడు ఏముంది అంటే చదువుకోవట్లేదా, సెటిల్ కావట్లేదా? కావట్లేదు, ఎక్కడ నేను కాలేదు. మరి అందరి సంగతి ఎందుకు? మరి నాకు నా జీవితంలో నేనే ఎగ్జాంపుల్ ఉన్నా కదా. ఆ బంధాలు బంధుత్వాలు అన్ని చెప్తారు కదా. చూడండి అసలు నేనేమో కూతురు, నాకు వెనక ముందు అన్న చెల్లి తమ్ముడు ఎవరు లేరు, ఆయనేమో ముగ్గురు నేను చిన్నోడిని, వాళ్ళిద్దరు పెళ్లి అయిపోగానే నేను అన్యాయం అయిపోయా. సో అట్లా అంటే చూడు నా లైఫ్ ఎట్లుందో నేను చూసినా, ఆయన లైఫ్ ఎట్లుందో ఆయన చూసిండు. సో అట్లీస్ట్ సరే ఫైనాన్షియల్ గా జీవితం అంటే డబ్బులేనా అంటే సరే కాదు, అట్లయినా కూడా నాకు అంత ప్రేమ అభిమానం ఏం దొరకట్లేదు మా అక్కల నుంచి. కాబట్టి నాకు ఇది లేదు, నాకు ఆ ఫీలింగ్ లేదు. సో ముగ్గురు పిల్లలు అనేది కష్టం కాబట్టి వద్దనుకుంటున్నాను అన్నమాట. ఒక విధంగా మా ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఎందుకో ఒకవైపు చాలా ఆశను చంపుకోలేకపోతున్నా, ముగ్గురు పిల్లలు ఉండాలనే ఆశను చంపుకోలేకపోతున్నా. ఏమో మా ఫ్యూచర్ బాగుండి మా ఫైనాన్షియల్గా మేము కొంచెం స్టేబుల్ అయితే ప్లాన్ చేస్తాం, లేదంటే ఇద్దరు పిల్లలు. మీరేమంటారు? ఇప్పుడు ఏపీ చంద్రబాబు కూడా ఒక్కరు కాదు ముగ్గురు పిల్లలు ఉండాలి అని చెప్తున్నాడు. ఒకప్పుడు ఆయనే ఒక్కరు చాలని చెప్పాడు, ఇప్పుడు ఆయనే ముగ్గురు కదండి అని చెప్తున్నాడు. సీఎం కూడా అలా చెప్తున్నాడని చెప్తున్నా. మనం కనాలని అనుకుంటున్నాం, కానీ ఏమో చెప్పలేం. రోజులు మారి మా ఫ్యూచర్ కొంచెం మంచిగా ఉంటే కనుక ప్లాన్ చేస్తాం, లేదంటే ఇలా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎంచుకున్న టాపిక్ గురించి మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, డూ ఫాలో అవర్ వీడియో. బాయ్ బాయ్. ఇంకా మా ఛానల్లో చాలా వీడియోలు వస్తాయి, మనం ఎక్కడికి వెళ్ళినా వీడియో తీసి పెడదామని చెప్పు. ఎక్కడికి వెళ్ళినా వీడియో తీసి పెడదాం. మా పార్క్ వీడియోలు అవన్నీ చూసారా? మా పార్క్ వీడియోలు అవన్నీ చూసారా? ప్రాంక్ వీడియోస్ చేసాం, ప్రాంక్ వీడియోస్ చేసాం. మా డాడీతో వంట చేపించాను చెప్తాను, మా డాడీతో వంట చేపించా. ఇంకెట్లాంటి వీడియోలు చేయాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ లో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. బాయ్ బాయ్.